వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు గారు గతంలో ఎవ్వరిని వదిలిపెట్టను అన్న ఒక శపథం చేశారు. ఆ శపథాన్ని నెరవేర్చుకునేటువంటి క్రమంలో లీగల్ నోటీసులు పంపించారు. ఆయన మీద తప్పుడు కేసులు ఎవరైతే పెట్టారో తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరి పేర్లు కూడా దాంట్లో మెన్షన్ చేసి మరి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. దీంట్లో ఆయన తరఫున అడ్వకేట్ సుబ్రహ్మణ్యం గారు లీగల్ నోటీసులు మన 23వ తేదీని పంపించారు. నోటీస్ నెంబర్ 1, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటెడ్ బై ఇట్స్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్. నోటీస్ నెంబర్ 2, శ్రీ దామోదర్ గౌతమ్ సవాంగ్, ఐపీఎస్ రిటైర్డ్, ఫార్మర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆంధ్రప్రదేశ్, ఆయనకి పంపించారు. నోటీస్ నెంబర్ 3, శ్రీ ఆర్పి ఠాకూర్, ఫార్మర్ డీజీపీ, ఆంధ్రప్రదేశ్, ఆయనకి పంపించారు. నోటీస్ నెంబర్ 4, శ్రీ రవిశంకర్ అయ్యనార్, ఐపీఎస్, డీజీసీఐడి, ఆయనకి పంపించారు. అండ్ పివి సునీల్ కుమార్, ఐపీఎస్, ఆర్ విజయ్ పాల్, సి గోవిందరాజన్, రిటైర్డ్ సిఏఓ. ఆఫ్టర్ దట్ నోటీస్ నెంబర్ 8, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఐపీఎస్, శ్రీ ఎస్ సాయి కృష్ణ, అడిషనల్ ఎస్పీ, ఏసీబీ, ఆంధ్రప్రదేశ్, కొల్లి రఘురామ్ రెడ్డి, ఐపీఎస్, శ్రీ పూడి శ్రీహరి, ద సిపిఆర్ఓ, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దెన్. వీళ్ళందరికీ కూడా స్టాట్యుటరీ నోటీస్ అండర్ సెక్షన్ 80 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 ప్రయర్ టు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ సివిల్ సూట్ ఫర్ డ్యామేజెస్ అండ్ కంపన్సేషన్ ఫర్ మాలిషియస్ prosecution, unlawful suspension, fabrication of official records, defamation and violation of fundamental rights guaranteed under Article 21 of the Constitution of India, Sri Aluru Bala Venkateshwara, IPS, retired. మొత్తం ఎవరిని వదల్లా. కాకపోతే ఇందులో జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకు రాలేదు అనేదే మెయిన్. అంటే వీళ్ళే చేశారు, వాళ్ళు చేయించారు అన్నది ఏమైనా తర్వాత ఎస్టాబ్లిష్ అవుతుందా అన్నటువంటిది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎవరిని వదిలిపెట్టను అన్న శపథం నెరవేరుస్తూ నా మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ కోర్టుకి లాగుతూ మొదటి అడుగుగా లీగల్ నోటీస్ పంపించడం జరుగుతోంది అని చెప్పి. ఎందుకంటే ఆయన సాధారణమైన ఫైట్ ఏం చేయలేదు. ఆ 5 ఏళ్లలో కూడా క్యాట్ ముందుకు వెళ్ళి, ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళి ఆయన వాదనలు వినిపించి సస్పెన్షన్ ఎత్తేయాలి అని చెప్పినప్పటికీ కూడా, ఈవెన్ దెన్ చాలా పైనుంచి వచ్చినప్పటికీ కూడా సస్పెన్షన్ ఎత్తకుండా చివరికి ఏదో అప్రాధాన్య కోర్టు ఉత్తర్వుల తర్వాత అప్రాధాన్య పోస్ట్ అయినటువంటి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ కింద ఆయన ట్రాన్స్ఫర్ చేసేసి మళ్ళీ దాంట్లోంచి సస్పెండ్ చేసి మళ్ళీ కోర్టు చేత చివాట్లు తిని ఇంకా లాస్ట్కి ఏంటంటే రిటైర్మెంట్ డే ఆ ఒక్కరోజే పాపం ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ 2019 నుంచి 24 మధ్యకాలంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిటైర్ అయ్యే ముందు వరకు ఆ ఒక్కరోజు రిటైర్మెంట్ డే రోజు మాత్రమే ఆయన ఆ యూనిఫామ్ని వేసుకుని ఉంటారు. యూనిఫామ్లోనే రిటైర్ అయిపోయారు. ఒక రాష్ట్రపతి పథక గ్రహీత. అండ్ అఫ్ కోర్స్ ఇందులో చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా రాష్ట్రపతి పథకాన్ని పొందాను, స్టేట్ పథకాన్ని పొందాను అని చెప్పుకుంటారు. చెప్పుకుని మరి చేసేటువంటి పనులు ఏంటి? ఇవే కదా. మొత్తం అందరూ కూడా మళ్ళీ ఈ కేసుల్లో ఉన్నటువంటి పేర్లు కూడా ఒకసారి చూడండి ఎలా ఉన్నారంటే, సరే గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నారు, ఆర్పి ఠాకూర్ డీజీపీ, పెద్దగా పేర్లు వినిపించలేదు. బట్ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీలో ఉన్నప్పుడు అవకతవకలు జరిగాయి అన్న దాంట్లో ఆయింది. తర్వాత రవిశంకర్ అయ్యన్నార్ ఇప్పటికీ మనకి ఈ లడ్డూ దానికి సంబంధించి ఆయన అందులో సిట్కి ప్రధానంగా ఉన్నారు. సిబిఐ వాళ్ళ తరఫున ఏపీ నుంచి ఆయన్ని పెట్టారు, రవిశంకర్ అయ్యన్నార్ని. అక్కడ అది అయ్యింది. తర్వాత పివి సునీల్ కుమారు, విజయ్ పాల్, గోవిందరాజన్ పేరు పెద్దగా ఎక్కడ వినిపించలేదు. అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, ఎస్ సాయి కృష్ణ, ఈయన పేరు కూడా పెద్దగా వినిపించలేదు. కొల్లి రఘురామ్ రెడ్డి, పూడి శ్రీహరి. ఈ పూడి శ్రీహరి లెటర్లో 11వ నోటీస్, అంటే 11 పార్టీకి పనిచేస్తాడు కాబట్టి 11 నెంబర్ నోటీస్ వెళ్ళిందనమాట. తర్వాత కొల్లి రఘురామ్ రెడ్డి సిఐడిగా ఉండి మార్గదర్శి మన హెరిటేజ్ కేసులో మొత్తం అన్ని కూడా తగలబెట్టించారు, ఆ ఫైల్స్ ఇవన్నీ, అలాగే అన్లాఫుల్గా మొత్తం తీసుకొచ్చారు అనేది అందులో కూడా ఆయన ఉన్నాడు. అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు తెలిసిందే, కాదంబరి జత్వాని కేసుకి సంబంధించి ఎలా ఉండింది అనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ సమయంలో సిఐడి సంజయ్ పేరు మరి ఎందుకు రాలేదు, ఆయన ఏం పెట్టలేదేమో తెలియదు కానీ, సో వీళ్ళందరూ కలిసి చేశారు. అండ్ పివి సునీల్ కుమార్, విజయ్ పాల్, రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన దాంట్లో ఇలా అంటే ఒక సెక్టర్గా డివైడ్ అయిపోయారనమాట. సెక్టర్గా ఎవరి మీద ఏ కేసులు పెట్టాలి, ఎలా పెట్టించాలి అనేది. ఏదో ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ తెప్పించేశారు ఇది అంటే రాష్ట్రానికి ₹1 కోటి 10 లక్షలు ఎంతో
ఖజానాకి నష్టం చేశారు ఇది అని చెప్పాను. డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర వాళ్ళు ఏదైతే పర్చేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ముందు 10 లక్షలు కట్టాలి ఎక్విప్మెంట్ కావాలని. అది కూడా చూసిన తర్వాత వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. అప్రూవల్ ఇచ్చిన తర్వాత కానీ వాళ్ళు తెప్పించడానికి లేదు. స్టేట్ ఇష్టం వచ్చినట్టు మాకు పర్లేదని మేము తెప్పించేసుకుంటాం అంటే విదేశాల నుంచి కుదరదు, అది రూల్స్ ఉన్నాయి. అయినా సరే వీళ్ళందరూ ద సో కాల్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసినప్పటికీ కూడా ఏం జరిగింది అనేది అది వదిలేసి తప్పుడు కేసులు ఇంకేముంది ఇలా చేసాడు, ఇది అయిపోయింది, అది అయిపోయింది, క్లియర్ కట్. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా కోర్టు మెట్లు ఎక్కి తిరుగుతూనే ఉండాల్సిందే. డిఓపిటీలో వీళ్ళ రిజిస్ట్రీ ఉంటుంది, వీళ్ళ సర్వీస్ కాండక్ట్ ఉంటుంది. దాంట్లో ఒక్కసారి రిమార్క్ వెళ్ళింది అంటే ఇంక అయినట్టే, జీవితాంతం ఆ రిమార్క్ తోటి ఉండాలి. ఇప్పుడు ఇందులో ఎంతమంది డిస్మిస్ అవుతారో అందులో కొంతమంది రిటైర్ అయిపోవడానికి దగ్గరలో కూడా ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. బట్ ఆ తర్వాత ఏమైనా హ్యాపీగా ఉండొచ్చు ఇది అనుకుంటే లేదు. ఇగో ఈ కేసులు వెంటాడతాయి, దేశద్రోహం కేసులు కూడా వెంటాడి తప్పుడు కేసులు పెట్టినందుకు గాను శిక్ష అనుభవించడాలు ఇవన్నీ కూడా అవుతాయి. అలాగే కాంపన్సేషన్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక రేపు కోర్టులో రావాల్సినటువంటిది ఉంది. సో ఫస్ట్గా అయితే లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇక నుంచి కొత్త చాప్టర్ మొదలవబోతుంది అనమాట మీడియాకు కూడా. ఏంటంటే ఫర్దర్ అప్డేట్స్ ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళ కేసులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది. సో తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే 100%, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది ఫైనల్ మోటో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.